ఏం పేరమ్మా? నా పేరు వెంకన్న ఖమ్మంపాటి. ఏం చెప్తుంది? నా చికెన్ సెంటర్ సార్ ఇక్కడ చికెన్ షాప్ మనది. ఎట్లనే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ప్రజెంట్, ఎట్లా చేస్తుంది? పరిపాలన మంచిగా చేస్తుందా? ఇక పరిపాలన అంటే సార్ ఇప్పుడు ఎట్లుందంటే ఇంతకుముందు మనకు తెలంగాణ వచ్చినప్పుడు ఈ గవర్నమెంట్ ఉంది కదా, మాకు మంచిగా అనిపించిండే. ఇంకా కూడా టీఆర్ఎస్ కాంగ్రెస్ ఉంది కదా, ఏంటంటే అప్పుడు తెలంగాణ ఉద్యమం అని మనం టీఆర్ఎస్ కాదు టీఆర్ఎస్ అప్పుడు అని అందరం మనకు అది కావాలన్న ఉద్దేశంతో అందరం మస్తు చేసినాం. దానికి వాస్తవం సార్, అది మామూలుగా చేయలే, మామూలుగా పని చేయలేదు. ఇక్కడ రోజు ధర్నాలు, కాకపోతే కేసులు పెట్టుడు, ఇవన్నీ తిరుగుడు, రస్తా రోకులు, ఒక్కొక్కరి మీద 3-4 కేసులు. మాకు తెలంగాణ ఉద్యమంలో మా కేసీఆర్ నాకు ఇట్లా కేసులు కొట్టాలంటే కూడా నాకు 2 కేసులు దాంట్లో వెళ్ళిపోయినాయి. మా మీద కూడా 4 కేసులు, 2 కేసులు మనదాగా తిరిగి డబ్బులు పెట్టి కొట్టేసుకోవాలి. ఇంకా తప్పదు కదా, గవర్నమెంట్ మారిపోయి. అప్పుడు ఉంటే మంచిగానే ఉండేమో. అన్ని తీసేసు, కొన్ని తీసేసి కొన్ని తీసేయలే. యుద్ధంలో ఎవరైతే ఎక్కువ చేసారో ఉన్న కేసులు పోయినాయి, మిగతా మనం ఇది చేసుకోవాల్సి వచ్చింది. అట్లా ఇప్పుడైతే పర్వాలేదు. అప్పుడు కొత్తది గవర్నమెంట్, మన రాష్ట్రం కొత్తది, కొత్త ఇల్లు మనది, మస్తు చేసుకోవాలని మాకు మస్తు ఆశలు ఉండే. కానీ ఇక అవి ఏ తెలంగాణలో కాదు, ఆయన మాటలు వాస్తవం చెప్పాలంటే నమ్మినాం మేము. సరే, ఏ నమ్మినా కూడా ముఖ్యమంత్రి అయ్యిండు, మా రాష్ట్రం కాబట్టి విడిపోయింది కాబట్టి మనం మంచిగా చేసుకుంటవచ్చు అనుకుని మేము 10 సంవత్సరాలు ఆయనకు టైం ఇచ్చినాం. 10 ఏళ్ళు మంచిగా చేయాలనుకున్నాం. ఇక ఏమైంది, ఆ సొంత పథకాలని, సొంత నిర్ణయాలతోటి ఉచితాలని, ఆ ఉచితాలు ఇచ్చాలి. మనం అడగలే అవి ఇస్తాలు, మేము అది కావాలి ఇది కావాలి, మేము అడిగినేమో చేయలేదు. అది కావాలి ఇది కావాలి ఏమన్నాడు, మీకు ఫస్ట్ ముఖ్యమంత్రిని దళితం చేస్తా, 3 ఎకరాల భూమి ఇస్తా, పోతే ప్రతి ఒక్కరికి బీసీ బంద్ ఇస్తా, ఓసీ బంద్ ఇస్తా. జనాలని ఎక్కడున్నా అక్కడ టార్గెట్ చేసినాడు. సరే, ఇప్పుడు కొంతమందికి ఇచ్చిండు, ఏంది ఎస్సీ బంద్, ఇది దళిత బంద్ అని. సరే, ఒక్క కాడ కాకుండా అందరికి ఏదో విధంగా అందరికి అయ్యేటట్టు ఇస్తే ఇవాళ అసలు గవర్నమెంట్ పోయేదే కాదు. వాస్తవం అది. షూరే దీనిలో చెప్పాలంటే నువ్వు వన్ సైడ్ అయిపోసరికి మనకి ఎట్లా చెప్పు. సరే, ఎస్సీ వాళ్ళంటే వాళ్ళు పేదోళ్ళు ఉన్నారు, కానీ బీసీలలో కూడా చాలా మంది పేదలు, రెడ్డిలలో కూడా అంత పేదలు, అందరు వాళ్ళు ఉన్నోళ్ళు ఏం లేరు. ఉన్నోళ్ళంతా హైదరాబాద్లో నియంకంగా ఉన్నారు, కానీ మాకు అడుగుల్లో ఎవరు లేరు. నేను అది జరిగింది ఆడ, అది ముచ్చట. అది చేసేదేదో సక్రమంగా చేస్తే ఇవాళ గవర్నమెంట్ రాకపోవు, అదే ఉండు. ఇంక 20 ఏళ్ళ దాకా పరిపాలన బీఆర్ఎస్ కాదు, టీఆర్ఎస్ గవర్నమెంట్. మేము అనుకున్నాం మా ఉద్యమంలో మినిమం ఒక 25 ఏళ్ళు ఇది టార్గెట్ అనుకున్నాం మా మనసులో ఉంచాలని. కానీ అది సొంత నిర్ణయాలు, వాళ్ళు చేసేదానికి కరెక్ట్ రూట్ అనేది లేక. ఇప్పుడు సరే, సపోజ్ ముఖ్యమంత్రి ఉండు, మంత్రులన్నీ ఆయనే, మినిస్టర్లు అంతా ఆయనే. అప్పుడు మా కాడ కూడా మినిస్టర్ల, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ఉండు, కానీ ఎవరు కావాలని పోవాలని కూడా పైకి పోయి చేసేది. అది ముచ్చట, మేము పోయి ఏం అడగలేకపోయేది. కానీ ఆయన మంచిగా చేయలేరు, ప్రజలు కానీ వాళ్ళు ఏమంటారు, బీఆర్ఎస్ వాళ్ళు పాలిచ్చే గేదెని పెట్టి దునపోతం తెచ్చుకోరు, ప్రజలే తప్పు చేసారు, ప్రజలు అత్యాశ పోయారు అని అంటారు. దునపోతం ఏం తీసుకుంటాం, ఇచ్చే పాలు కరెక్ట్ గా అందరికి వస్తే దునపోతులు మనకేం పని. ఇప్పుడు వాళ్ళు అనొచ్చు, కాదంటలేము, కానీ వాళ్ళు వేసిరో వేయలేదు, ఆ ఉద్యమం వాళ్ళు పని చేసిరో చేయలేదు. కానీ మేము చెప్తున్నాం తెలుసా, మేము చేసినాం. బర్రెని కొనుక్కొచ్చుకున్నాక పాలిచ్చే బర్రెని అమ్ముకొని దున్నపోతు నేను ఎందుకు కొనుక్కుంటాండి, నాకు అవసరమే ఉంది. ఇంటి లాల్ జాతుంది, అది నేను ఎందుకు అమ్ముతా దాన్ని, నాకు అవసరమే అని చెప్పు. ఇప్పుడు పార్టీతో ముఖ్యం చెప్పను, వ్యక్తిగాలు ఇవన్నీ కాదు, మనకు కావాలి పరిపాలన. మన కేసీఆర్ కానీ, రేవంత్ రెడ్డి కానీ, మోడీ కానీ, ఎవరైనా మనకు పరిపాలన కరెక్ట్ ఉంటే మనం దున్నపోతు ఎందుకు కొనుక్కోసా, నేను నాకు అవసరమే అని చెప్పు. ఇంకా పావుసేరు ఎక్కువ పోయాను కొనుక్కుంటా, నేను పాలు డబ్బులు పెట్టైనా కొనుక్కుంటా. మరి నీకు దున్నపోతుని తీసుకున్నావు అంటే ఏంటి తీసుకున్నావు చెప్పు. కరెక్ట్ గా దానికి గడ్డేసి పోస్తే నీకు పాలు ఇస్తుంది, అందరం తీసుకుంటాం. మరి అంతే కదా, పాలు అయిపోతే దున్నపోతుని తీసుకుంటే నావలా నాకు పోతుంది, అది ఇంకంతే ఉంటది లెక్క. అది మరి ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి సార్ గారు మళ్ళీ అప్పులు అవుతున్నాయి, బాగా అప్పులు చేశారు బీఆర్ఎస్ ఆయనలో. సో అయితే ఇంకా చూడండి, అప్పులు చేసిన సంగతి 10 సంవత్సరాలు అందరికి తెలుసు, నాకు తెలుసు, నీకు తెలుసు, అందరికి తెలుసు. ఇప్పుడు ఓవరాల్ గా గవర్నమెంట్ మారింది, నేను ఒక్కని మార్చింది కాదు, నువ్వు మార్చింది కాదు, జనాలు అనుకుర్రు. ఇంకా దీంతో కొంచెం మనకి ఇబ్బంది ఉందిరా, తర్వాత కూడా చాలా టార్చర్ ఉంటుంది అనుకుర్రు, జనాలు వన్ సైడ్ అయ్యారు, అయిపోయింది. ఇప్పుడు ఈయన కూడా చేయంది ఏది నడవదు, ఒకటి చేస్తుండ అనుకో, కానీ తెచ్చిందని కూడా కట్టవలసి వస్తుంది. మేము చూస్తున్నాం ఆటోమేటిక్ గా, దీనికి మిత్తి ఎంత కడుతుండు, ఎంత తీస్తుండు, ఎంతమంది అంత కడుతుండు. ఇప్పుడు దాన్ని కట్టేది కడతానే ఉండు, ఉన్నదాన్ని సర్దిస్తుండు. చూద్దాం, ఈయనకు ఒక 5 ఏళ్ళు ఇచ్చి చూద్దాం, తర్వాత లెక్క. ఈ 5 ఏళ్ళు ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకో 3 ఏళ్ళల్లో కూడా ఇప్పుడు ఏంది ఉద్యోగ నియామకాలు అన్నాడు, అవి ఆటోమేటిక్ గా నడిచిపోతున్నాయి, ఆటోమేటిక్ గా నడుస్తున్నాయి. ఫ్రీ బస్ అని ఒకటి, అవి వాసన చెప్పాలంటే వీళ్ళు కూడా కరెక్ట్ ఏం కాదండి. వీళ్ళు అడగని ఉచితాలు పెట్టొద్దు, ఏం అవసరం ఉన్నా అవి పెట్టాలి. విద్య అని పెట్టు, చదువుకునేది ఫ్రీ పెట్టు, వైద్యం ఫ్రీ పెట్టు, అసలు మీకు అవసరం లేదు, మీకు ఎక్కడ పోదు, ఇంట్లో కూర్చోరు అంతే, సపోర్ట్ చేయకుండా పోయి అవసరం లేదు. మీరు ఈ బెటర్ ఫస్ట్
ఎందుకండి అవసరం అవి వచ్చిన అవి పెట్టి ఇవి పెట్టి జనాలను ఇబ్బంది పెట్టుడు. ఏ మహిళలు వచ్చి అడిగిరు మిమ్మల్ని ఎడధర్నం చేసి మాకు ఉచితం బస్సు ఇవ్వమని ఇవన్నీ అడుగుదాం, అంతేనా కదా. అప్పుడు అప్పుడు ఆ బంద్ ఈ బంద్ ఏమని మనం అడిగినామా? అప్పుడు మనకు తెలంగాణ కావాలి, ఉద్యోగాలు కావాలి, మనకు మా నిధులు మాకు కావాలి, మా నీళ్ళు మాకు కావాలి, మా నియామకాలు కావాలని మేము అన్నాం. మీరు ఈ బంద్ అంటే దానికంటే దీనికంటే ఏది నువ్వు కరెక్ట్ చేయవచ్చు, అందుకనే దాన్ని పక్కకు పడేసారు. కాంగ్రెస్ గవర్నమెంట్ 2 ఏళ్ళు అయింది కానీ ఏం శాతం అయితే లేదు, చేతన్ లేవు అని బీఆర్ఎస్ ఎంబడవడుతుంది అంటారు. వాస్తవం అది అంటారు, ఎందుకంటే ఇప్పుడు చెప్తుంది కదా, నువ్వు ఇప్పుడు బర్రె నమ్మి దునపొంది చేసుకుంటే గట్టినే ఉంటుంది అలా లెక్క. చేస్తుండా చేసలేని సంగతి అందరికి తెలుసు. ఎట్లుంది మీకేమనిపిస్తుంది అంటే ఈ ఊర్లో కొన్ని డీంద్రా మిల్లు వచ్చినాయి. ఎవరు కట్టుకుంటే వాళ్ళకి ఇచ్చేస్తారు. ఫస్ట్ ఏమో కొంచెమే ఇస్తున్నాం, సరిపోని బడ్జెట్ లేదు అన్నారు. తర్వాత ఏమైంది, జనాలు అంతా నాకు లేదు అంటారు. ఎవరైనా కట్టుకోరు, అందరికి ఇస్తారు. వాస్తవం మీద అయితే ఫస్ట్ ఒక 30 ఇండ్లు అన్నారు, ఇప్పుడు 60, 70, 80కి వచ్చింది. ఎవరు కట్టుకుంటా ఇస్తాను ఎవరు పైసలు గీసలు తీసుకుని అది ఏం లేదు. అలా డబ్బుల విషయం అన్నది కదా, ఎందుకంటే మొత్తం టెక్నాలజీ అయిపోయింది. మీటర్ పెట్టుడు కూడా దాంట్లో తీసుకుంటుండు, కార్యదర్శి ఉండు పక్కడ బందిగా చేస్తుండ లెక్క కూడా. ఏమన్నా మిస్ ఉన్నా చెప్తానే ఉండదు, అట్లా కాదు ఇట్లా మాకు చెప్తానే ఉండే. కట్టుకున్నాను కూడా ఇబ్బే కదా కదా. ఇప్పుడు 5 లక్షలు ఇస్తున్నా, 5 లక్షలు కాదు నిజం చెప్పాలంటే. ఎంత పేదోడని ఇంకా 2-3 లక్షలు వేసుకోవాల్సింది. అట్లయితేనే మామూలుగా ఇల్లు అవుతుంది. వాళ్ళు కరెక్ట్ కదా, గది ఇది మాత్రం కరెక్ట్ ఉందండి. అంతే. ఇదే కరెక్ట్ సార్. ఇప్పుడు ఇక్కడ 80 మంది వచ్చారు, నువ్వు 80 మందికి ఇప్పుడు అప్పుడు ఇయ్యగలుగుతాం అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు సరే ల్యాండ్ ఉంది, ల్యాండ్ ఉన్న కానీ అంటే ఒకటి సెట్ అవుతుంది. అన్ని దిక్కులు అయితే ఉండదు కదా ల్యాండ్. ఓవరాల్ నిజం చెప్పాలంటే గింత ఉంది, మేము గింత ఇస్తున్నాం, అది 5 లక్షలు అంటారు కదా. లాస్ట్కి ఒకసారికి 5 లక్షలనే ముగించుకోగలుగురు చాలా వరకు. చాలా పేదోళ్ళు స్లాబ్ వేయాలని ఏమి సార్, లాస్ట్ రేకులు వేసుకుంటాడు, ఏదో దండం పెట్టుకుంటే ఆడికాడికి అయిపోతుంది. అంత మటుకన్నా బతకగలుగుతుంది. గూడైతుంటది. ఇప్పుడు అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా 5 కాదు 3 లక్షలు ఇచ్చి కట్టుకోరు అంటే ఈ పాటికి ఊర్లు మస్తు సస్యశ్యామలం అయిపోయి. ఈ డబుల్ బోన్లు పెట్టి దానికి 5 లక్షలు వానికి సరిపోక వాడు కోర్టుకు పోయే కాంట్రాక్టర్ అది అట్నే ఆగిపోయాయి. ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది, దాంట్లో ఏళ్ళు పెట్టేటోళ్ళు లేరు ఆడ. మొన్న రీసెంట్ గా ఇక్కడ మా జిల్లా కలెక్టర్ గారు మా కాడ కూడా ఉన్నాయి 80 ఇండ్లు ఇక్కడనే కట్టి 40 ఇండ్లు మంచిగా స్లాబ్ కట్టారు. 40 ఇండ్లు ఏమున్నా ఇంకేం కాలే, సగానికే అయిపోయినాయి. కలెక్టర్ గారు వచ్చి చూసి వెళ్ళిపోయింది ఇక్కడ ఏంది ఎవరని. అయితే ఏంది అక్కడ కూడా ఇప్పుడు మామూలుగా ఇళ్ళల్లో ఒక పెద్ద కుటుంబం ఉంటది, అందులో 4 ఇట్లా ఉండలేక ఇబ్బంది ఉంది కదా. ఒకరు పోయి దాంట్లో ఉన్నారు ఆల్రెడీ, అన్ని ప్యాక్ అయిపోయినాయి. ఉన్న 40 ఇళ్ళలో అన్ని ప్యాక్ అయినాయి. అంటే వాళ్ళు కూడా అంత నిరుపేదలేను, ఎవరు ఉన్నోళ్ళు ఏం కాదు. అది కానీ ఉంటూరు అలా. కలెక్టర్ గారు వచ్చి అదే చెప్పింది, అంతా వీడియో తీసుకుంది. అంటే మిమ్మల్ని ఏం వెళ్ళగొట్టం లేమ్మా, దాని టైం వచ్చినప్పుడు మీరు వెళ్ళిపోదురు, మీరైతే నిమ్మలంగా ఉంటారు, ఇండ్లు అయితే ఖరాబ్ చేసుకోవాలి, ఇబ్బంది ఏం పెడతలేదు, ఏం లేదు ఏం లేదు. వెళ్ళగొట్టలే ఉన్నోళ్ళు అయితే ఉంచారు అక్కడ. ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది సార్, ఇంకా 3 ఏళ్ళు ఉంది. సరే ఇక అందరు అంటనే ఉంటారు అప్పులు కడుతుండు, మిత్తిలు కడుతుండు, అది నడుస్తూనే ఉంది కామన్. ఇదే ఇట్లనే నడిస్తే కూడా ఏం పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. వాస్తవం ఇదైతే నిజం. ఎందుకంటే ఇంక దీంట్లో వేరే ఏమైనా చేసే చెప్పలేం కానీ ఇప్పుడు నిన్న మొన్న ఒక ఇష్యూ అసలు ఈ బీసీ రిజర్వేషన్ అనేది ఇది ఇప్పుడు మన ఒక రాష్ట్రం వల్ల కొట్లాడతారు రాదు. దీని గురించి కరెక్ట్ చెప్పాలంటే ఈ ఒక్క రాష్ట్రంతో కాదు, అది కేంద్రానికి సంబంధించి మొత్తానికి ఉంటుంది. అన్ని రాష్ట్రాలు కాచి కేంద్రంలో ఇప్పుడు పార్లమెంట్ లో దాని బిల్ పాస్ కావాలి. మనం ఒక్కలం అంటే కాదు కదా, 42% బిల్లు కావాలంటే మన ఒక్క కాడ కాదు, అన్ని రాష్ట్రాలలో అయితేనే బిల్ పాస్ అవుతుంది. అది ముచ్చట.